హాయ్ అండి, వెల్కమ్ టు టేస్టీ టేల్స్. నేను మీ అనుష. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. ఈరోజు మనం చూసే రెసిపీ వచ్చేసి టేస్టీ ఎమ్మీ అయిన రవ్వ లడ్డు. ఈ రవ్వ లడ్డు నేను చేసే పద్ధతిలో చేసి పెట్టండి. ఇంట్లో వాళ్ళు లొట్టలు వేసుకుంటూ తింటారు. ఎప్పుడు రవ్వ లడ్డు చేయాలన్నా మీరే గుర్తొస్తారు. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది. ఇవి 15 రోజుల నుంచి 20 రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోతే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద బాండీ పెట్టుకొని బాండీలో 3 స్పూన్స్ దాకా నెయ్యి వేసుకోవాలి. ఇక్కడ నేను కౌ ఘీ వాడుతున్నాను. మీరు ఏ నార్మల్ నెయ్యి అయినా వేసుకోవచ్చు. నెయ్యి బాగా కాగిన తర్వాత అందులో 3 స్పూన్స్ జీడిపప్పు, 3 స్పూన్స్ కిస్మిస్ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని వాటిని పక్కకు తీసేసుకోవాలి. అలా పక్కకు తీసేసుకున్న మిగతా నెయ్యిలో ఒక కప్పున్నర దాకా బొంబాయి రవ్వ వేసుకోవాలండి. అదేనండి సూజీ రవ్వ, కొంతమంది ఉప్మా రవ్వ అంటారు. అది కప్పున్నర వేసుకొని నెయ్యి అంతటికి కలిసేటట్టు గరిటతో కలుపుకోవాలి. నెయ్యి అంతటికి రవ్వ కలిసేటట్టు కలుపుకోవాలి. ఇది లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నట్టయితే రవ్వ అనేది మాడిపోయి మనకి టేస్ట్ అస్సలు బాగోదు. సో లో టు మీడియం ఫ్లేమ్లోనే మొత్తం కలిసి పొడిలాడుతూ నెయ్యి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి, ఆ టైంలో ఒక కప్పు దాకా పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. పచ్చి కొబ్బరి తురుము మాత్రమే వేసుకోవాలి. పచ్చి కొబ్బరి తురుము వేసుకున్న తర్వాత మొత్తం కొబ్బరి తురుము కూడా ఫ్రై అయ్యేటట్టు బాగా లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉండాలి. అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటూ స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ రవ్వని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక హాఫ్ కప్పు దాకా పంచదారను వేసుకోవాలి. పంచదారలోకి ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకొని పంచదార మొత్తం కరిగి లైట్గా తీగ పాకం వచ్చే వరకు కరగబెట్టుకోవాలి. ఆ పంచదార వాటర్లోనే ఒక స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకోవాలి. యాలకుల పొడి వేసుకున్న తర్వాత మనకి బాగా మరుగుతున్నప్పుడు మనం తీగ పాకం అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. పాకం ఎక్కువైపోతే మనకు లడ్డూలు అనేవి గట్టిపడిపోతాయి. సో లైట్గా తీగ పాకం వస్తే చాలు. అలా తీగ పాకం రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి మనం పక్కకు తీసి పెట్టుకున్న రవ్వ మిశ్రమంలోకి ఈ పంచదార నీళ్ళని వేసేసుకోవాలి. వేసుకొని ఫస్ట్ గరిటతో మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా గరిటతో ఆ పంచదార వాటర్ మొత్తం నెయ్యి రవ్వకి పట్టేటట్టు కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లను కూడా వేసుకొని మొత్తం అంతటికీ కలిసేలాగా కలుపుకుంటూ మనకి వేడి చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం ముద్దగా తీసుకుంటూ లడ్డూలు అనేవి చుట్టుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీ అయిన రవ్వ లడ్డు రెడీ. నోట్లో వేసుకుంటే మృదువుగా వెన్నలాగా కరిగిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ వేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.